తిరుపతి శ్రీ కోదండ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు మంగళవారం రాత్రి 7 గంటలకు స్వామివారు గజ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించారు. భక్తులకు అడుగడుగున కర్పూర నీరాజనాలు అందించారు. సనాతన హైందవ ధర్మంలో గజవాహనానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో కానీ, రాజదర్బార్లో కానీ, ఉత్సవాల్లో కానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహన సేవలో భక్తులు సదా కోదండరాముణ్ణి హృదయ పీఠికపై ఉంచుకుంటే స్వామి కృపకు పాత్రులవుతారని ఈ వాహన సేవ తెలుపుతుంది. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ కోదండరాముల వారి ఉత్సవమూర్తులకు వసంతోత్సవం ఆస్థానం నిర్వహించారు. వాహన సేవల్లో ఊరేగి అలసిన స్వాములకు ఉపశమనం కల్పించడానికి వసంతోత్సవం నిర్వహిస్తారు. వాహన సేవలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.